హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నిన్న వీడియో చేశాను నేను, ఈరోజు వస్తుందని. అలానే రిజల్ట్ అనేది వచ్చేసింది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఆ లింక్ ఓపెన్ చేయండి. డెఫినెట్లీ లింక్ పనిచేస్తుంది. ఆ లింక్ రిజల్ట్ చూసుకొని వచ్చిందా లేదా, క్వాలిఫై అయ్యారా లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. అండ్ పోల్ ఒకటి పెట్టాను, ఆ పోల్లో కూడా ఒకసారి పార్టిసిపేట్ చేయండి. అంటే తెలుస్తుంది మనకి అయ్యిందా లేదా అనేది, అంతవరకే. అండ్ కంగ్రాచులేషన్స్, మెయిన్లీ క్వాలిఫై అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అండ్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటే, మీకు ఆర్ఆర్బి పిఓ ఉండిద్ది. సో దాని మీద ఫోకస్ చేయండి. అండ్ మెయిన్స్కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆర్ఆర్బి క్లర్క్ కూడా ఉంది. సో ఆర్ఆర్బి క్లర్క్ కూడా మీరు మంచిగా అటెంప్ట్ చేయండి, దాని మెయిన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది పోయిందని చెప్పి మీరు బాధపడాల్సిన పనేం లేదు, ఇది పెద్ద ఇదేం కాదు. సో ఆర్ఆర్బి ఉంది, విచ్ ఈస్ ద ఈజియెస్ట్ మెయిన్స్. సో దాని మీద ఫోకస్ చేద్దాం ఇక్కడ నుంచి. సో నేను కూడా ఉంటాను. నేను మొన్నంటే ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ అప్పుడంటే లేను కాబట్టి, సో ఇక్కడ ఆర్ఆర్బి పిఓకి ఉన్నాను నేను. మీరు బాగా రాయండి ఎగ్జాము. ఆర్ఆర్బి స్ట్రాటజీ వీడియో మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాము, అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూసి వెళ్ళండి. నేను ముందే చెప్తున్నాను, ఆ వీడియో రేపు చూడండి, లేకపోతే ఈరోజు చూడండి. చూసి వెళ్ళే ఎగ్జామ్ రాయండి. ఎందుకు అవ్వదో నేను చూస్తాను. ఆర్ఆర్బి క్లర్క్ కూడా ఉంటాను నేను. ఆర్ఆర్బి క్లర్క్కి ఎలా దాన్ని క్రాక్ చేయాలో నేను డెఫినెట్లీ వీడియో చేస్తాను దాని మీద నెక్స్ట్ వీక్లో. సో ప్రిపరేషన్ మళ్ళీ అలానే కంటిన్యూ చేద్దాము. డెఫినెట్లీ ఆర్ఆర్బి పిఓ క్లర్క్ కొడదాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఒకసారి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నాకు ఏ విషయం చెప్పండి, రిజల్ట్ ఏమైంది అనేది నాకు కూడా కొంచెం తెలుస్తుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.